ఐఎమ్ కే గంగాధర్, జీడీసీ సైన్సెస్, నాగర్ కర్నూల్. నిన్నటి క్లాస్లో ఆవరణ వ్యవస్థ నిర్మాణం గురించి డిస్కస్ చేయడం జరిగింది. టుడే we are going to discuss ఆవరణ వ్యవస్థ క్రియాత్మక, విధి నిర్వహణ, ఫంక్షనల్ ఆస్పెక్ట్స్ ఆఫ్ ఈకోసిస్టమ్. కాబట్టి ఆవరణ వ్యవస్థ పూర్తి అవగాహన చేసుకోవడానికి ముఖ్యంగా దాని విధులను క్షుణ్ణంగా తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కాబట్టి ఆహారపు గొలుసుల ద్వారా శక్తి ప్రవాహము వివిధ పదార్థాలు గల జీవ భూ రసాయన వలయాలలో ప్రవహించి ఆవరణ వ్యవస్థకు స్థిరత్వాన్ని, జీవికి నిరంతర మనుగడను కల్పించడం ఆవరణ వ్యవస్థ యొక్క ప్రధాన విధి. కాబట్టి ఆహారపు గొలుసుల ద్వారా శక్తి అనేది వివిధ రకాల పదార్థాలు గల స్థాయిల ద్వారా రవాణా చెందుతున్నప్పుడు జీవుల యొక్క మనుగడకు కానీ లేక ఆవరణ వ్యవస్థ స్థిరత్వానికి కానీ ఇది ముఖ్యంగా తోడ్పడుతుంది. కాబట్టి జీవుల నిర్జీవ అనుఘటకాల చర్య కానీ ప్రతిచర్యల నిర్వహణని మనము ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణ అని అంటాము. కాబట్టి జీవులు మరియు నిర్జీవ అనుఘటకాల చర్యల ప్రతిచర్యల ఫలితంగా నిర్వహణని మనము ఆవరణ వ్యవస్థని విధి నిర్వహణ అని అంటాము. హలో అన్న, ఇంటికాడనే అయినా ఉన్నా. పైసలు లేవన్నా, ఉంటే మన తమ్మునికి అవసరం ఉంటే తమ్మునికి ఇచ్చుంటి. పడుతుందా? పేపర్లు ఇచ్చినట్టున్నాడు ఈరోజు. పైసలు లేవమన్నా, తమ్మునికి రిజిస్ట్రేషన్ అవసరం ఉంటే ఇచ్చుంటి. ఉండే 2 లక్షల దాకా ఉండే. అదే చూద్దాం, ఇక 2-3 రోజులు వచ్చేటి ఉన్నాయి. రేపు 2 రోజులలో వచ్చినట్టు ఇస్తాను నేను. ఈ పొద్దునా? ఈ పొద్దు అయితే లేవే. రేపు ఇంకా మీరాని ఇస్తాను మరి, రేపు ఎల్లుండి ఇచ్చేది నువ్వు. ఈ పొద్దు అయితే లేవే మరి. సరే. కాబట్టి దీనిని ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణ అని అంటారు. ఆహార గొలుసులు, ఆవరణ వ్యవస్థ, పిరమిడ్లు, శక్తి ప్రవాహం ఇవన్నీ కూడా ఈ ఆవరణ వ్యవస్థ విధి నిర్వహణలో ముఖ్య భాగాలే. పిరమిడ్స్ కానీ, శక్తి ప్రవాహం కానీ, ఆహారపు గొలుసులు కానీ, ఆవరణ వ్యవస్థ పిరమిడ్స్ కానీ ఇవన్నీ కూడా ఆవరణ వ్యవస్థలో ముఖ్యమైన భాగాలే. ఇకపోతే మనము జీవ భూ రసాయన వలయాలు మనకు అనేకంగా ఉన్నప్పటికీ మనకు సిలబస్లో ఉన్నది మాత్రము కార్బన్ వలయము లేక కార్బన్ సైకిల్. జీవరాశులు, నీరు, వాతావరణం మధ్య జరిగే కర్బన వినిమయాన్ని మనం కర్బన వలయంగా నిర్వచించవచ్చును. జీవరాశులు, నీరు, వాతావరణం మధ్య జరిగే కర్బన వినిమయాన్ని మనం కర్బన వలయంగా నిర్వచించవచ్చును. కాబట్టి అన్ని కర్బన సంయోగ పదార్థాలకు కర్బనం అనేది మూలకము తప్పనిసరి ఉంటుంది కర్బన సంయోగ పదార్థాలలో. కాబట్టి జీవుల పొడి బరువులో 40 నుంచి 50% కర్బనే ఉంటుంది. జీవుల యొక్క పొడి బరువులో కార్బన్ పర్సెంటేజ్ 40 to 50% వరకు ఉంటుంది. కాబట్టి కార్బన్ అనేది వాతావరణంలో కార్బన్ డైఆక్సైడ్ రూపంలో, వాయు రూపంలో లేదా స్వేచ్ఛా స్థితిలో, అదేవిధంగా మృత్తికా జలంలో కరిగిన స్థితిలో ఉంటుంది. కాబట్టి వాతావరణంలోని కర్బన ప్రమాణం 0.03% ఉంటుంది మనకు తెలుసు. కాబట్టి వాతావరణంలోని కార్బన్ డైఆక్సైడ్ శాతము. అదేవిధంగా భౌగోళిక కర్బన వలయాన్ని పరిశీలించినప్పుడు వాతావరణంలో 711 × 10⁹ టన్నుల కర్బనము, అదే సముద్రాలలో 39,000 × 10⁹ టన్నుల కర్బనము, అదేవిధంగా శిలాజ ఇంధనంలో 12,000 × 10⁹ టన్నుల కర్బనము ఉంటుందని
అంచనా. కాబట్టి వివిధ రకాల అంటే భౌగోళిక వాతావరణంలో, సముద్రాలలో, శిలాజాల ఇంధనాల్లో కార్బన్ శాతం అనేది వివిధ రకాల టన్నుల రూపంలో ఉంటుంది. ఆకుపచ్చని మొక్కలు కిరణజన్య సంయోగక్రియలో కార్బన్ డయాక్సైడ్ మరియు నీరులను ఉపయోగించి సరళ కార్బోహైడ్రేట్లను సంశ్లేషణ చేస్తాయి. కాబట్టి మనకు తెలుసు ఆకుపచ్చని మొక్కలు వాతావరణంలోని కార్బన్ డయాక్సైడ్ నీటిని ఉపయోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా కార్బోహైడ్రేట్లను సంశ్లేషణ చేస్తాయి. ఈ సరళ కార్బోహైడ్రేట్ల నుంచే పాలీసాకరైడ్స్, లిపిడ్స్ అనేటివి సంశ్లేషణ చెందుతాయి. ఈ ఏవైతే కార్బోహైడ్రేట్స్ మొక్కలు తయారు చేస్తాయో వాటి నుంచే పాలీసాకరైడ్స్, లిపిడ్స్ అనేటివి సంశ్లేషణ చెందుతాయి. ఈ సేంద్రియ పదార్థాలను ఆకుపచ్చని మొక్కల నుంచి శాకాహారాలు ఏవైతే ఆకుపచ్చని మొక్కల్లో సేంద్రియ పదార్థాలు ఉంటాయో వాటిని శాకాహారులు గ్రహిస్తాయి. శాకాహారుల నుంచి మాంసాహారులు భక్షించి అంటే మాంసాహారులు శాకాహారులను భక్షించి వాటిలోని కర్బన సంయోగ పదార్థాలను వేరొక రూపంలోకి మార్చుకుంటాయి. కాబట్టి శాకాహారులు ఆకుపచ్చని మొక్కల నుంచి కార్బోహైడ్రేట్లను గ్రహిస్తాయి. ఆ కార్బోహైడ్రేట్లను గ్రహించిన శాకాహారులను మాంసాహారులు భక్షించి వాటిలోని కర్బన సంయోగ పదార్థాలను గ్రహించి వాటిని వేరొక రూపంలోకి మార్చుకుంటాయి. కాబట్టి మొక్కలు, జంతువులు తమ శ్వాసక్రియలో కార్బన్ డయాక్సైడ్ రూపంలో వాతావరణంలోకి కార్బన్ని విడుదల చేస్తాయి. కాబట్టి మొక్కలు కానీ జంతువులు కానీ మళ్ళీ వాటిలో శ్వాసక్రియ జరగడం ఫలితంగా కార్బన్ డయాక్సైడ్ వాతావరణంలోకి విడుదలవుతుంది. బ్యాక్టీరియంలు, శిలీంధ్రాలు, అదేవిధంగా మొక్కల, జంతువుల మృత కళేబరాలలోని సంక్లిష్టమైన సేంద్రియ పదార్థాలను విచ్ఛిన్నం చేసి సరళ సమ్మిళనాలుగా మార్చేస్తాయి. కాబట్టి మనకు తెలుసు మొక్క కానీ జంతువులు కానీ చనిపోయినప్పుడు వాటిలోని సంక్లిష్టమైన కర్బన పదార్థాలను బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు కానీ వాటిని విచ్ఛిన్నం చేసి సరళమైన కర్బన పదార్థాలుగా మారుస్తాయి. ఈ సరళ పదార్థాల్లోనే కొంత భాగము కర్బనము భూగర్భంలోని ఏవైతే సరళ పదార్థాలుగా మారుతాయో వాటిలోని కర్బనము భూగర్భంలోని బొగ్గు, సహజ వాయువు, పెట్రోలియం, సున్నపురాయి మొదలైన వాటిలో అంతర్భాగం అవుతుంది. కాబట్టి ఏదైతే దాంట్లో కర్బనం ఉంటుందో కాబట్టి మనకు సహజ వాయువులుగా లభ్యమయ్యే భూగర్భంలో లభ్యమయ్యే వివిధ రూపాలలో కర్బనం ఉంటుంది. బొగ్గు కానీ, పెట్రోలియం కానీ, అదేవిధంగా సహజ వాయువు, సున్నపురాయి కానీ ఇటువంటి వాటిలో అంతర్భాగం అవుతుంది. కాబట్టి ఇటువంటి భూగర్భ నిక్షేపాలను మళ్ళీ మనము తిరిగి మండించినప్పుడు మళ్ళీ తిరిగి కార్బన్ వాతావరణంలోకి విడుదలవుతుంది. కాబట్టి మనకు తెలుసు పెట్రోల్ కానీ, డీజిల్ కానీ ఇటువంటి వాటిని మనము నిరంతరం ఉపయోగిస్తున్నాము. కాబట్టి వాటిని ఉపయోగించడం వల్ల తిరిగి వాతావరణంలోకి కార్బన్ డయాక్సైడ్ అనేది విడుదలవుతుంది. కాబట్టి సముద్రాలలో కూడా కర్బన నిల్వలు అనేటివి ఉంటాయి. అవి కార్బోనేట్స్ మరియు బైకార్బోనేట్స్గా ఉంటాయి. కాబట్టి ఇది వాతావరణంలో ఉండే కర్బన పదార్థానికి 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేశారు. కాబట్టి వాతావరణంలో ఉండే కర్బన శాతానికి సముద్రాల్లో ఉండే కర్బన శాతం అనేది 50 రెట్లు ఎక్కువగా ఉంటుందని అంచనా వేయడం జరిగింది. కాబట్టి వీటి యొక్క అధిక గాఢత వల్లనే ఈ సముద్రాలలో నీటి క్షారత అధికమై అధిక ఉష్ణోగ్రతతో కాల్షియం కార్బోనేట్ నిక్షేపాలు అనేటివి ఏర్పడతాయి. అంటే శిలలు లేదా గవ్వలు, శంఖాలు, ముత్యపు చిప్పలు, అదేవిధంగా పగడాలు ఈ మొదలైన విలువైన వస్తువులు అనేటివి ఈ కాల్షియం కార్బోనేట్స్ వల్లనే ఏర్పడుతున్నాయి, లేక కర్బనం వల్లనే సముద్రాలలో ఏర్పడుతున్నాయి. అధిక ఉష్ణోగ్రత వద్ద కావచ్చు, లేక నీటి క్షారత అధికమైనప్పుడు కావచ్చు, ఇటువంటివి ఏర్పడుతున్నాయి. కాబట్టి కార్బన్ డయాక్సైడ్ వాయువు ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ అంటే దురారుణ కాంతిని గ్రహించే విశిష్ట ధర్మాన్ని కలిగి ఉండటం వలన భూమిపైన ఉష్ణోగ్రత పెరుగుదలకు కారణమవుతుంది. కాబట్టి వాతావరణంలో విడుదలయ్యే కార్బన్ డయాక్సైడ్ ఏదైతే ఉందో అది ఇన్ఫ్రారెడ్ రేడియేషన్ దురారుణ కాంతిని గ్రహించే ధర్మాన్ని కలిగి ఉండడం వల్ల భూమిపైన ఉండే వాతావరణం అంటే ఉష్ణోగ్రత పెరుగుతుంది, భూమి వేడెక్కుతుంది. కాబట్టి దీని కొరకు మనం ఏం చేయాలి? దీనిని అరికట్టడానికి మనము వృక్షాల పెరుగుదలనే ఒకటే మార్గం. కాబట్టి వృక్షాల పెరుగుదల వల్ల లేక వృక్షాలను పెంచడం వల్ల భూమి యొక్క వేడెక్కిన వాతావరణాన్ని మనము కొంతవరకు తగ్గించవచ్చును. కాబట్టి ఈ విధంగా
కర్బనం అనేది ఈ విధంగా నిరంతరం అనేది వలయ రూపంలో కొనసాగుతుంది. జీవుల నుంచి వాతావరణంలోకి, వాతావరణం నుంచి మళ్ళీ జీవులలోనికి, అదేవిధంగా ఈ విధంగా భూమి నుంచి వాతావరణం, వాతావరణం నుంచి జీవుల్లోకి, జీవుల నుంచి మళ్ళీ ఈ విధంగా నిరంతరం అనేది ఈ వలయ రూపంలో కొనసాగుతుంది. ఇటువంటి దాన్ని మనము కర్బన వలయం అని అంటాము. కాకపోతే నెక్స్ట్ ఫుడ్ చైన్, ఆహారపు శృంఖలము లేదా ఆహారపు గొలుసు. ఫుడ్ చైన్, ఆహారపు శృంఖలము లేదా ఆహారపు గొలుసు. ప్రతి ఆవరణ వ్యవస్థలో పోషణకు సంబంధించిన వివిధ రకాల ఆహారపు స్థాయిలు ఉంటాయి. ప్రతి ఆవరణ వ్యవస్థలో కూడా పోషణకు సంబంధించిన వివిధ రకాల ఆహారపు స్థాయిలు ఉంటాయి. అంటే ప్రతి ఒక్క ఆహారపు స్థాయిని మనము పోషణ స్థాయిగా అని అంటారు. అంటే ఇప్పుడు ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు, ద్వితీయ వినియోగదారులు, తృతీయ వినియోగదారులు, విచ్ఛిన్నకారులు, ఇవన్నీ కూడా ఒక్కొక్క ఆహారపు స్థాయి. కాబట్టి అటువంటి ఆహారపు స్థాయిని మనము పోషణ స్థాయి అని అంటాము. కాబట్టి ఏవైతే హరిత వృక్షాలు ఉన్నాయో, హరిత వృక్షాలు సౌరశక్తిని వినియోగించుకొని కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార శక్తి వనరులుగా మారుతాయి. మొక్కలనేటివి కిరణజన్య సంయోగక్రియ ద్వారా ఆహార పదార్థాలలో శక్తి అనేది నిల్వ ఉంటుంది, తయారు చేసుకున్న ఆహార పదార్థాలలో. కాబట్టి ఆహారపు శక్తి వనరులుగా మారుతాయి. ఆవరణ వ్యవస్థలో శక్తి ఒక పోషణ స్థాయి నుంచి మరొక దానికి ఆహార శృంఖలంతో పాటు బదిలీ అవుతుంది. కాబట్టి ఆవరణ వ్యవస్థలో శక్తి అనేది ఒక పోషక స్థాయి నుంచి మరొక పోషక స్థాయిలోనికి ఆహారపు శృంఖలం ద్వారానే బదిలీ అవుతుంది. కాబట్టి వీటిలో హరిత వృక్షాలు ఉత్పత్తిదారులుగా ప్రథమ పోషణ స్థాయిని ఆక్రమిస్తాయి లేక ఏర్పరుస్తాయి. కాబట్టి అటువంటి వాటిలో మొట్టమొదట కిరణజన్య సంయోగక్రియ ద్వారా తయారు చేసే ఆహార పదార్థాలను తయారు చేసే వాటిని మనము ఉత్పత్తిదారులు అంటున్నాము. కాబట్టి అటువంటి ఉత్పత్తిదారులు హరిత వృక్షాలు అనేటివి ఈ విధంగా ప్రథమ పోషణ స్థాయిని ఏర్పరుస్తాయి. ఈ వృక్షాలను వినియోగదారులు భక్షిస్తాయి. తదుపరి వివిధ రకాల వినియోగదారుల ద్వారా ఆహారపు శక్తి ఒక దశ నుంచి మరొక దశకు మారుతూ ఉంటుంది. కాబట్టి దీనిని మనం ఏమంటాం? ఆహార శృంఖలము లేదా ఆహారపు గొలుసు అని అంటాము. కాబట్టి హరిత వృక్షాలను లేక వృక్షాలను ఆహార పదార్థాలను తయారు చేస్తాయి. కాబట్టి వాటిని వినియోగదారులు భక్షిస్తాయి. ఆ వినియోగదారులను అంటే వినియోగదారులు అంటే మళ్ళీ దాంట్లో ప్రథమ, ద్వితీయ, తృతీయ. ప్రథమ వినియోగదారులను ద్వితీయను తృతీయ, ఈ విధంగా భక్షించడం ద్వారా శక్తి అనేది ఒక దశ నుంచి మరొక దశకు మారుతుంది. ఈ విధంగా మారడాన్ని దీన్ని మనము ఆహార శృంఖలం లేదా ఆహారపు గొలుసు అని అంటారు. కాబట్టి మొక్కలను భక్షించే వివిధ రకాల శాకాహారులు ఏవైతే ఉన్నాయో అంటే ద్వితీయ పోషక స్థాయిలో ఉంటాయి. కాబట్టి ఈ స్థాయిని మనము ప్రథమ వినియోగదారుల స్థాయి అని అంటాము. అంటే మొక్కలను భక్షించే వాటిని శాకాహారులు అంటే నథింగ్ బట్ ఉత్పత్తిదారులు, ప్రథమ వినియోగదారులు. కాబట్టి ఆ ప్రథమ వినియోగదారులను ఏం భక్షిస్తాయి? ద్వితీయ వినియోగదారులు భక్షిస్తాయి. కాబట్టి ఈ విధంగా వాటిని ఈ విధంగా ఒక స్థాయి నుంచి మరొక స్థాయికి అనేది ఈ విధంగా శక్తి అనేది ఆధారపడి ఉంటుంది. కాబట్టి దీనినే మనము ఆవరణ వ్యవస్థలో సర్వభక్షక ఆహారులైన ఏవైతే మానవుడు వృక్షాలపైన, జంతువులపైన ఆహారం కొరకు ఆధారపడి ఆహారపు గొలుసులో ఒకటి కంటే ఎక్కువ స్థాయిలను ఆక్రమిస్తాడు. కాబట్టి మానవుడు అనేది సర్వభక్షకుడు, అంటే అటు శాకాహారులను ఇటు మాంసాహారులను భక్షిస్తాడు. కాబట్టి ఇటువంటి వృక్షాలపైన, జంతువులపైన ఆహారం కొరకు ఆధారపడే ఆహారపు గొలుసులో ఒకటి కంటే ఎక్కువ స్థానాన్ని ఆక్రమిస్తాడు. కాబట్టి ఈ విధంగా ఆహారపు గొలుసులో శక్తి ఒక వనరుగా ఉత్పత్తిదారుల నుంచి ఆహారపు గొలుసులో శక్తి అనేది ఒక వనరుగా ఉత్పత్తిదారుల నుంచి ప్రథమ వినియోగదారులకు, ప్రథమ వినియోగదారుల నుంచి ద్వితీయ వినియోగదారులకు, ద్వితీయ వినియోగదారుల నుంచి తృతీయ వినియోగదారులకు అనేది శక్తి అనేది ప్రవహిస్తుంది. కాబట్టి ఈ విధంగా ఆహారపు
గొలుసులు అనేవి ఈ విధంగా శక్తి అనేది రవాణా అవుతుంది. కాబట్టి ఆహార పదార్థాల బదిలీ ద్వారా కూడా ప్రతి పోషక స్థాయిలో కూడా 80% నుంచి 90% శక్తి అనేది నష్టపోతుంది. అంటే ఆహార పదార్థాల ద్వారా, అంటే ఆవరణ వ్యవస్థలో ఆహార పదార్థాల ద్వారా శక్తి బదిలీ అవుతున్నప్పుడు 80 నుంచి 90% శక్తి అనేది నష్టం జరుగుతుంది, అంటే నష్టపోతుంది. మిగతా కొద్ది ప్రమాణంలో మాత్రమే తర్వాత పోషణ స్థాయిలో ఉండే జీవులు వినియోగించుకుంటాయి. అందువల్ల ఆహారపు గొలుసులో 5 కంటే ఎక్కువ పోషక స్థాయిలు అరుదుగా ఉంటాయి. కాబట్టి ఆహారపు గొలుసులో పోషక స్థాయిలు అనేటివి 5 కంటే ఎక్కువ అరుదుగా ఉంటాయి. కాబట్టి శక్తి బదిలీల సామర్థ్యం వివిధ పోషక స్థాయిలో వేరువేరుగా ఉండి మారుతూ ఉంటాయి. కాబట్టి ప్రకృతిలో ముఖ్యంగా 3 రకాల సహజస్థాయి ఆహారపు గొలుసులను గుర్తించడం జరిగింది. ప్రకృతిలో 3 రకాల ఆహారపు స్థాయిల సహజ స్థాయి ఆహారపు గొలుసులను గుర్తించారు. ఒకటి పచ్చిక లేదా పరభక్షపు ఆహారపు గొలుసు, రెండవది పూతిక ఆహారపు గొలుసు, మూడవది పరాన్నజీవ ఆహారపు గొలుసు. ఈ విధంగా ప్రకృతిలో 3 రకాల ఆహారపు గొలుసులను గుర్తించారు. కాబట్టి ఈ రకాల ఆహారపు గొలుసులు కూడా 2 రకాల ఆవరణ వ్యవస్థలో ఉంటాయి. భౌమ్య ఆవరణ వ్యవస్థలో ఉంటాయి, అదేవిధంగా జల ఆవరణ వ్యవస్థలో కూడా ఏర్పడి ఉంటాయి. కాబట్టి వీటిలో మొట్టమొదటిది పచ్చిక లేదా పరభక్షపు ఆహారపు గొలుసు. వినియోగదారులు తమ ఆహారం కోసము హరిత వృక్షాలపైన ఆధారపడి బతకడాన్నే మనము పచ్చిక ఆహారపు గొలుసు అని అంటాము. వినియోగదారులు తమ ఆహారం కోసము హరిత వృక్షాలపై ఆధారపడి బతకడాన్నే పచ్చిక ఆహారపు గొలుసు అని అంటాము. కాబట్టి ఇది భౌమ్య ఆవరణ వ్యవస్థలో, జల ఆవరణ వ్యవస్థ 2 రకాల ఆవరణ వ్యవస్థలో కూడా పచ్చిక ఆహారపు గొలుసుని మనము గమనించవచ్చును. ఫస్ట్ భౌమ్య ఆవరణ వ్యవస్థకు ఉదాహరణను గమనించినట్లయితే గ్రాస్, గడ్డి, పచ్చిగడ్డి అవి ఉత్పత్తిదారులు. వాటిని తినేటివి మిడత, ప్రథమ వినియోగదారులు. ఆ మిడతను తినేటివి కప్ప, ద్వితీయ వినియోగదారులు. కప్పను తినేటివి పాము, తృతీయ వినియోగదారులు. ఈ తృతీయ వినియోగదారులను తినేటివి, పాములు తినేటివి డేగ లేదా నెమలి. కాబట్టి ఈ విధంగా భౌమ్య ఆవరణ వ్యవస్థలో ఈ విధంగా మనము దీనిని ఎగ్జాంపుల్గా మనము గమనించవచ్చును. అదేవిధంగా నెక్స్ట్ జల ఆవరణ వ్యవస్థలో, పచ్చిక ఆహారపు గొలుసుకు జల ఆవరణ వ్యవస్థలో మనము ఎగ్జాంపుల్ని గమనించినట్లయితే నీటి మొక్కలు, శైవలాలు ఇవి ఉత్పత్తిదారులు. అదేవిధంగా నీటిపై తేలే జంతువులు ప్రథమ వినియోగదారులు. వీటిని తినేటివి చిన్న చేపలు, ద్వితీయ వినియోగదారులు. ఈ చిన్న చేపలను తినేటివి పెద్ద చేపలు, తృతీయ వినియోగదారులు. వీటిని తినేటి మానవుడు, సర్వభక్షకుడు. కాబట్టి ఈ విధంగా ఇవి జల ఆవరణ వ్యవస్థలో వీటిని మనము ఎగ్జాంపుల్గా మనము చెప్పుకోవచ్చును. కాబట్టి ఈ విధంగా పచ్చిక ఆహారపు గొలుసు అనేది 2 రకాల ఆవరణ వ్యవస్థలో మనం గమనించవచ్చును. అది భౌమ్య ఆవరణ వ్యవస్థ, అదేవిధంగా రెండవది జల ఆవరణ వ్యవస్థ. ఈ విధంగా 2 రకాల వాటిల్లో మనము గమనించవచ్చును. ఇకపోతే నెక్స్ట్ పూతిక ఆహార గొలుసు, డెట్రాయిసస్ ఫుడ్ చైన్. బ్యాక్టీరియాల వంటి సూక్ష్మజీవులు తమ ఆహారం కోసము చనిపోయిన లేదా కుళ్ళిపోయిన జీవులపై ఆధారపడి బ్రతుకుతాయి. కాబట్టి మనకు తెలుసు బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులు తమ ఆహారం కోసము కుళ్ళిన జంతువృక్ష దేహాలపైన ఆధారపడి బతుకుతాయి. వీటిని మనము పూతిక ఆహారాలు, సాఫ్రోఫైట్స్ అని అంటాము. ఈ సూక్ష్మజీవులు మృత కళేబరాలను కుళ్ళింపజేసి వాటిలోని సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళమైన ఆహార పదార్థాలుగా మార్చి ఆహారంగా స్వీకరిస్తాయి. ఆహారంగా స్వీకరించే ఆహారపు గొలుసునే మనము పూతిక ఆహారపు గొలుసు అని అంటాము. కాబట్టి ఏవైతే చనిపోయిన జంతు వృక్ష కళేబరాలు ఉంటాయో వాటిలోని సంక్లిష్టమైన ఆహార పదార్థాలను సరళమైన ఆహార పదార్థాలుగా మార్చి ఆహారంగా స్వీకరిస్తాయి. అటువంటి గొలుసుని మనం పూతిక ఆహార గొలుసు అని అంటాము. నిర్జీవమైన సేంద్రియ పదార్థాలకు, జీవులకు మధ్య వారధిగా ఈ ఆహారపు గొలుసు పనిచేస్తుంది. కాబట్టి నిర్జీవమైన సేంద్రియ పదార్థాలకు అదేవిధంగా జీవులకు మధ్య ఇది వారధిగా పనిచేస్తుంది ఈ గొలుసు. కాబట్టి ఈ ఆవరణ వ్యవస్థలో సౌరశక్తి పెద్దగా ఆవశ్యకత ఉండదు. కాబట్టి ఎందుకంటే సౌరశక్తిని వినియోగించుకొని ఇక్కడ ఆహార పదార్థాలు సంశ్లేషణ చేయవు. కాబట్టి సౌరశక్తి యొక్క అవసరం అనేది ఈ స్థాయిలో ఉండదు.
కాబట్టి దీనిని కూడా మనం 2 రకాల ఆవరణ వ్యవస్థలో ఉదాహరణగా మనం గమనించవచ్చును. ఒకటి భౌమ్య ఆవరణ వ్యవస్థ లేదా నేల ఆవరణ వ్యవస్థలో ఏంటిది ఉత్పత్తిదారులు ఇక్కడ అంటే మృత కళేబరాల కర్బన పదార్థాలు. వీటిని భక్షించేటివి ప్రథమ వినియోగదారులు ఏవంటే శిలీంధ్రాలు. వీటిని భక్షించేటివి ద్వితీయ వినియోగదారులు ఉడుత. వీటిని భక్షించేటివి డేగ తృతీయ వినియోగదారులు. కాబట్టి ఈ విధంగా మనము దీనిని ఎగ్జాంపుల్గా మనము నేల ఆవరణ వ్యవస్థలో పోతికాహారపు గొలుసుకు మనం ఎగ్జాంపుల్గా గమనించవచ్చును. అదే జల ఆవరణ వ్యవస్థలో అయితే మృత కళేబర కర్బన పదార్థాలు అయితే ఉత్పత్తిదారులు. వీటిని తినేటివి బ్యాక్టీరియాలు శిలీంధ్రాలు ప్రథమ వినియోగదారులు. వీటిని తినేటివి చిన్న చేపలు ద్వితీయ వినియోగదారులు, పెద్ద చేపలు తృతీయ వినియోగదారులు, పక్షులు అనేటివి చతుర్థ వినియోగదారులు. ఈ విధంగా దీనిని మనము జల ఆవరణ వ్యవస్థలో మనం దీనిని గమనించవచ్చును. ఇకపోతే లాస్ట్ వన్ అనేది పరాన్నజీవ ఆహారపు గొలుసు పారాసైటిక్ ఫుడ్ చైన్. కాబట్టి పరాన్నజీవ ఆహారపు గొలుసులో పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకు ఆహార పదార్థాల రవాణా జరుగుతుంది. పరాన్నజీవ ఆహారపు గొలుసులో పెద్ద జీవుల నుంచి చిన్న జీవులకు ఆహార పదార్థాల రవాణా అనేది జరుగుతుంది. దీన్ని మనము ఈ విధంగా మనము సూచించవచ్చును. వృక్షం అనేది ఉత్పత్తిదారులు, కీటకాలు లేదా పక్షులు ప్రథమ వినియోగదారులు, పరాన్నజీవులు విచ్ఛిన్నకారులు. ఈ పరాన్నజీవులపై నివసించే పరాన్నజీవులు అనేటివి హైపర్ పారాసైటిస్ అంటే వాటిని భక్షించేవి. కాబట్టి ఉదాహరణకు బ్యాక్టీరియాలు కానీ శిలీంధ్రాలు. కాబట్టి ఈ విధంగా దీనిని మనము గమనించవచ్చును. కాబట్టి దీనిని మనము ఆహారపు శృంఖలం లేదా ఆహారపు గొలుసుగా మనము దీనిని చేయవచ్చును.